యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. ప్రప్రథమంగా మా అమ్మ నాన్నలు నాకు ఎంతోమంది విద్యను చెప్పారన్నమాట. గురువులు, అలాగే పండితులు, పామర్లు ఎంతోమంది మన వీడియోస్ని వీక్షిస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకు నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో డివోషనల్ సాంగ్స్ బుక్లో 9వ పాట చూడు మదే చెలియా అనే పాటని కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. ఇది హిందోళ రాగంలో ఉంది. విప్రనారాయణ అనే సినిమాలో అనమాట. ఇది ప్యూర్ హిందోళ రాగం అనమాట. కొంచెం ఈ మధ్యన వీడియోస్ మనం వారానికి ఒకటే ఇస్తున్నాను, రెండవటానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే కొంచెం పనుల్లో ఉన్నాను. అక్కడి నుంచి వీలుగా ఉంటే వారానికి 3 కూడా ఇస్తాను అనమాట. లేదు 2 మాత్రం కంపల్సరీగా వస్తాయి. ఇప్పుడు మనం కీబోర్డ్ పైన చూడు మదే చెలియా అనే పాటను మనం ప్లే చేసుకుందాం. చూడు మదే చెలియా అనే పాటని కీబోర్డ్ పైన మనం ప్లే చేసుకుంటున్నాం. ఇది 1:30 శృతిలో ఉంది, హిందోళ రాగంలో ఉంది. హిందోళ రాగం జన్య రాగం. సో హిందోళ రాగం 20వ జనక రాగం నట భైరవి రాగం నుంచి పుట్టినది. మనం ఇప్పుడు కీబోర్డ్ పైన నట భైరవి రాగంను ప్లే చేసుకుని దానికి ఆరోహణ అవరోహణలో 2 స్వరాలు తీస్తే హిందోళ అవుతుంది. అప్పుడు మనకి జనక రాగం తెలుస్తుంది, జన్య రాగం తెలుస్తుంది. చూడండి, ఇక్కడ ఇది క్యాషియో, ఇది లో పిచ్, ఇది వదిలేసేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్ ఉన్నాయి కదా, ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీ మనకి సా అవుతుంది. వెస్ట్రన్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి షార్ప్ అంటే 1:30 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ షీ షార్ప్ నుంచి హై పిచ్ షీ షార్ప్ వరకు అనమాట. ఇప్పుడు ఫస్ట్ మనం నట భైరవి రాగం యొక్క స్వరస్థానాలు చూద్దాం. చూడండి, ఇక్కడ సి షార్ప్ని మనం సా చేసుకున్నాం. ఇది సా, రీటు, ఘాటు, మావన్, సరిగమ అయిపోయింది. పా, దావన్, నీటు, సా. డిసెండింగ్ ఆర్డర్ కూడా అవే వస్తాయి, సేమ్. సా, నీటు, దావన్, పా, మావన్, ఘాటు, రీటు, సా. ఇప్పుడు సా నుంచి మనం, ఇది బ్లాక్ కీ సా కదా మనకి, ఈ సా నుంచి మనం రీటుకి వెళ్ళాలంటే ఒక వైట్ కీని దాటుకుని ఇక్కడికి వచ్చాం. సా, రీటు, ఈ బ్లాక్ కీ రీటు కదా, ఈ రీటు ప్రక్కనే ఉన్నటువంటి వైట్ కీ ఇది ఘాటు అవుతుంది. సా, రీటు, ఘాటు. ఘాటు నుంచి మనం మావన్కి వెళ్ళాలంటే మళ్ళీ ఒక్క వైట్ కీని దాటుకుని ఇక్కడికి వచ్చాం. సా, రీటు, ఘాటు, మావన్. మావన్ నుంచి మళ్ళీ పాకి వెళ్ళాలంటే మనం చూడండి, ఇక్కడ ఒక్క వైట్ కీని దాటుకుని ఇక్కడికి వచ్చాం. ఈ బ్లాక్ కీ ఇది మనకి పా అవుతుంది అనమాట. ఈ బ్లాక్ కీ పక్కన ఉన్నటువంటి వైట్ కీ ఇది దావన్. దావన్ నుంచి మనం నీటుకి వెళ్ళాలంటే మళ్ళీ ఒక్క వైట్ కింద ఒక బ్లాక్ కింద దాటుకుని ఇక్కడికి వచ్చాం. పా, దావన్, నీటు.
నీటు నుంచి తారస్థాయి సాకి వెళ్ళాలంటే మళ్ళీ ఒక వైట్ కింద దాటుకొని ఇక్కడికి వచ్చాం. పా దావన్ నీటు సా డిసెండింగ్ ఆర్డర్ సేమ్ అవే వస్తాయి అన్నమాట. ఇప్పుడు సా షడ్జము, రీటు చతుశ్రుతి రిషభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైసిక నిషాదము, సా తారస్థాయి షడ్జము. ఇప్పుడు నఠ భైరవ రాగం ప్లే చేసుకుని దానికి 2 స్వరాలు తీస్తే హిందోళ అవుతుంది అనమాట. సరి గ మ పద ని స స ని ధ ప మ గ రి సా. ఇది నఠ భైరవి. ఇప్పుడు చూడండి హిందోళ వాంసుదాని మూర్ఛన ఏమేమి స్వరాలు తీస్తానో మీరే చెప్పండి. సగమ అంటే సరిగమల రీ తీసాం, ధనిస పదనిసలో పా తీసాం, ఆరోహణలో రీ పా తీసేసాం, అవరోహణలో పారి తీస్తే అది హిందోళ రాగం అవుతుంది అనమాట. సగమ ధనిస డిసెండింగ్ అంటే చూడండి, సాని ద మగ సా, సగమ ధనిస సాని ద మగ సా. లో పిచ్లో సాని ధని సా ఇంతవరకు వెళ్ళారు. హై పిచ్లో మనకి సగమ గ సా ఇంతవరకు వెళ్ళారు అనమాట. నేను మీకు ప్లే చేసేటప్పుడు మీకు అన్నీ చెప్తాను కాబట్టి ఇబ్బంది ఏముంటుంది అన్న. ఇప్పుడు మనం పల్లవిని మనం ప్లే చేసుకుందాం. పాట మనకి గాంధారంలో ప్రారంభమవుతుంది అనమాట. పల్లవి చూడుమదే చెలియా కనులా, చూడుమదే చెలియా కనులా, చూడుమదే చెలియా. బృందావనిలో నందకిషోరుడు, బృందావనిలో నందకిషోరుడు, అందముగా దీపించే లీలా, చూడుమదే చెలియా. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు చూద్దాం. చూడుమదే గమా. ఈ గమాని మనం చూ ఒకే సాహిత్య అక్షరం ఉంది కాబట్టి మనం మా అని పాడుకోవాలన్నమాట. మా గమా దీని మా మాదని చూడుమా దే సగ్దే సగని సదా. దే ఒకే సాహిత్య అక్షరం ఉంది, మరి సగని సదా అక్కడ మరి 5 స్వరాక్షరాలు ఉన్నాయి. దాన్ని ఏం చేయాలంటే మనం సగని సదా దా దగ్గర ఆగింది కాబట్టి అది దా అని పాడుకోవాలన్నమాట. మనం సగని సదా పోయి మనకి దా నిస చలియా, మాదని దా నిస చూడుమదే చెలియా కనులా, కను సగస కా సా సరిపోయింది. ను గస ఈ గసాన్ని మనం సా అని పాడుకోవాలి. స సగస పోయి మనకి స కను లా నిదని మా. ఈ నీదా నీమాని మనం మా మా నిదని మా దీన్ని మా అని పాడుకోవాలన్నమాట. ససమా కనులా. ఈ లైన్ మొత్తం చూద్దాం. చూడుమదే చెలియా మాదని దాని ససమా చెలి కనులా, చూడుమదే చెలియా మాదని దాని ససమా. రెండవ సంగతి కూడా అంతా అదే వస్తుంది, కనుల దగ్గర మారుతుంది అనమాట. చూడుమదే దే
ఇదంతా కామనే. మాదనిదా చూడుమదే చెలియా నిగ్గస చెలి నిగ్గ సరిపోయింది ఇక్కడ. యా గస ఈ గసాన్ని మనం సా అని పాడుకోవాలన్నమాట. మాదనిదా నిగ్గస చూడుమదే చెలియా కనుల సేమ్ ససమా కనుల మాదనిదా దా నిగ్గస ససమా చూడుమదే చెలియా కనుల చూడుమదే చెలియా మాదనిదా నిగ్గస. బృందావనిలో నందకిషోరుడు ఇది చూద్దాం అప్పుడు మనం. బృంద అంటే సమమా సమా ఈ సమాను మనం మా దగ్గర ఆగింది కాబట్టి అది మా అని పాడుకో. మా మా బృందావని లో ఇది లో మదమ గమగ ఈ లో ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి మనకి మదమ గమగ దాన్ని గా అని పాడుకోవాలి. మా మగా బృందావనిలో నందకి మదనిస మద ఈ మదాన్ని మనం దా అని పాడుకోవాలి. దానిస నందకి షోరుడు నిద షో నిద నిసని నిద నిసని మనం నీ అని పాడుకోవాలి. నీ షో దనిద ఈ దనిదాన్ని మనం దా అని పాడుకోవాలి. షో నీ ద మా దమా దీన్ని మనం మా అని పాడుకోవాలన్నమాట. నందకిషోరుడు మాదని మా మా దా సారీ దాని సని నీ దమా నందకిషోరుడు ఈ మొత్తం లైన్ చూద్దాప్పుడు. బృందావనిలో మామగా నందకిషోరుడు దాని సనిదమా బృంద ఇక్కడ మారింది మళ్ళీ చూడండి. బృందావనిలో సమా అంటే మా ఈ సమాని మనం మా అనుకోవాలి. మా బృందావని బృంద వనిలో మదమ 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 మాగా ఇది మదమ ఇది ఏంటంటే వా నీ కూడా అది మదమ అంటే మద్దమాని మనం మా అని పడుకోలేదు. మద్దమా దీని మద్దమాని మా 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 వని లో మదమమ్మగా ఈ లో ఒకే సాహిత్య అక్షరం ఉంది కాబట్టి మనకి మదమమ్మగా దీన్ని గా అని పాడుకోవాలి. మా మమ్మగా బృందావనిలో నందకి మనిదా అంటే మనిదా ఈ మనిదాన్ని మనం దా అని పాడుకోవాలి. నందకి దానిస షోరుడు ఇది కామనే.
నీదమా బృందావనిలో నందకిషోరుడు మామా మమ మామా మమ మమ గా మామా మమ గా దాని స నందకిషోరుడు నీదమా అందముగా దీపించే లీలా అందముగా మదనిస దని ఇది దానిని మనం నీ అని పాడుకోవాలి. నీ సగా అందముగా సగా ఈ సగ్గాని మనం గా అని పాడుకోవాలి. నీ సగా అందముగా ది సగా ఈ సగ్గాని మనం గా అని పాడుకోవాలి. పిం పిం సగమగా ఈ పిం ఒకే సాహిత్య అక్షరం ఉంది కాబట్టి సగమగా మనం సగమగా దీన్ని గా దగ్గర ఆగింది కాబట్టి ఈ గా పిం సగమగా పోయి మనకి గా అని వచ్చింది అనమాట. మనకి అందముగా దీపిం నీ సగగా గా గా అందముగా దీపిం చే సగసనిదా చే ఒకే సాహిత్యాక్షరం సగసనిదా ఆ 5 స్వరాక్షరాలు. సగసనిదా దా దగ్గర ఆగింది కాబట్టి సగసనిదా దాన్ని మనం దా అని పాడుకోవాలన్నమాట. అందముగా నీ సగగా దీపించే గా 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 దీపించే లీలా నిసని నిసని ఆ నిసని నిసని మనం నీ అని పాడుకోవాలి. లీ ఒకే ఉంది ఒకటి లా దమ దమ ఈ దమ దమని మనం మా అని పాడుకోవాలి. నిసని నిసని పోయి మనకి నీ దమ దమ ఆ దమ దమ పోయి మా నీ మా లీలా అందముగా దీపించే లీలా నీ సగగా గా 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 నీ మా చూడుమదే చెలియా కనులా చూడుమదే చెలియా మాదనిదా ని సస ససమా మాదనిదా ని గసా. ఇప్పుడు ఫస్ట్ చరణం చూద్దాం. ఈ ఫస్ట్ చరణం మనకి హై పిచ్ సాలో ప్రారంభమవుతుంది. మురళీ కృష్ణుని మోహన గీతికి మురళీ కృష్ణుని మోహన గీతికి పరవశమైన లోకము ఇంతవరకు చూద్దాం. మురళీ చూడండి సా గసా ఈ గసాను మనం సా అని పాడుకోవాలి. రా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి. ముర అంటే సగస ఆ సగస పోయి ఇప్పుడు మనం సస అని వచ్చింది అనమాట. సస మురళి నిద నిద
నిద 4 స్వరాక్షరములు, లి ఒకే సాహిత్యాక్షరము. అప్పుడు నిద నిద దాన్ని మనం దా సద మురళి కృష్ణుని నిసా, ఈ నిసాను మనం సా అని పాడుకోవాలి. సా స కృష్ణుని సదా స మురళి కృష్ణుని మోహన నిస ఇక్కడ చూడండి, మో నిసా, ఈ నిసాను మనం సా అని పాడుకోవాలన్నమాట. సా స మోహన గీ నిస గస గి ఒకే సాహిత్యాక్షరము, నిస గస 6 స్వరాక్షరములు. నిస గస, ఈ నిస గస అని మనం సా అని పాడుకోవాలంట. సా సా గి కి ని కి నిద, ఈ నిదాన్ని మనం దా అని పాడుకోవాలి. గీతికి సా సా నిద గీతికి, ఈ లైన్ మొత్తం చూద్దాం. మురళి కృష్ణుని మోహన గీతికి సదా సా నిద. పరవశమైన మణి పరవశమైన మణి పరవశమైన 6 సాహిత్యాక్షరములు, మణి ని 6 స్వరాక్షరములు. క్లియర్గా సరిపోయింది ఇక్కడ మనకి. మణి ని పరవశమైన నిసనిధమా, ఈ నిసనిధమాని మనం మా అని పాడు. నిసనిధమా పోయి మనకి మా మణి మా పరవశమైన లోకము లో మణిదా, ఈ మణిదాన్ని మనం దా అని పాడుకోవాలంటే, ఎందుకంటే లో ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి మణిదా పోయి మనకి దా అని వస్తుంది అనమాట. దానిస లోకము లే సాని, ఈ సాని పోయి మనకి దీన్ని మనం సా సాని దమ సగ సాని దమ 11 స్వరాక్షరములు ఉన్నాయి. లే అనేది ఒకే సాహిత్యాక్షరం ఉంది. అప్పుడు సగ సాని దమ మా దగ్గర ఆగింది కాబట్టి మనం మా, దీన్ని మనం మా అని పాడుకోవాలన్నమాట. లోకములే దానిస పరవశమైనవి లోకము మణి మా దానిస రెండో సంగతి ఉంది మళ్ళా, పరవశమైన అంతా పరవశమైన అంతవరకే అదే లోకములే అక్కడ మారుతుంది అనమాట. లే దగ్గర మారుతుంది చూడండి, లోకములే లోకము మణిదా, దీని దా
పాడుకోవాలి. లోకము దాని స లోకము లే సగ సగ సానిదా ఈ సగ సగ సానిదా. ఇదంతా మనం దా దగ్గర ఆగింది కాబట్టి దా దా అని పాడుకోవాలన్నమాట. దా దాని స దాని స దా లోకములే విరబూసినవి పొందలు పొగడలు. ఇది చూద్దాం ఇప్పుడు. వీరదని సరిపోయింది. వీరదని భూసినవి భూ సగ్గా. ఈ సగ్గాని మనం గా అని పాడుకోవాలి. గా దని దని గా దని సగ్గ వీరభూ. ఈ సగ్గాని మనం గా అనుకోవాలి కదా. దని గా సగ్గ విరబూసినవి పొందలు సారీ పొందలు సమగా. దీన్ని మనం గా అని పాడుకోవాలి. పొందలు సదా. ఈ సాదాను మనం దా అని పాడుకోవాలన్నమాట. గా సదా పొందలు పొగడలు నిస పొగడలు 4 సాహిత్యాక్షరములు, ని స 4 స్వరాక్షరములు చక్కగా సరిపోయి. పొగడలు ఈ లైన్ మొత్తం చూద్దాం మనం. విరబూసినవి పొందలు పొగడలు దనిగా సగగా గా సదా ని స పరిమళ మెగసెను పరిమళ మెగసెను పరిమ సమగ పరిమళ మగ. ఈ మగను మనం గా అని పాడుకోవాలి. సమ పరిమళ సమగ పరిమళ మెగ మెగ మే సా. అది సరిపోయింది. గస ఈ గసాన్ని మనం స మెగ స మెగ సేను సే నిదా. ఈ నీదాన్ని మనం దా అని పాడుకోవాలి. దని సేను పరిమళ మెగ సేను సమగ సదని పరిమళ మెగ సేను మలయ నిలముల సోలిను యమునా గజనిద సనిదమ నిదమ గసగమదని. దీన్ని ఎలా సెట్ చేసుకోవాలంటే మలయ గసనిద మల గస అది సరిపోయింది. యా నిదా ఈ నీదాన్ని మనం దా అని పాడుకోవాలి. గస నిదా పోయి మనకు గసదా మలయ నిలముల ఇది సరిపోయింది. సనిదమ నిలముల గసద సనిదమ మలయ నిలముల సోలెను సో నిదా. ఈ నీదాన్ని మనం దా అని పాడుకోవాలి. సో దా మగ సోలెను యమునా సగమదని యమునా. చూడండి ఏము సగ్గ అది సరిపోయింది. మదని ఈ మదనిని మనం నీ సగమదని పోయి మనకి సగని యమునా. ఇది మొత్తం చూద్దాం. అప్పుడు
పరిమళమెగసెను. పరిమళమెగసెను మలయ నిలముల సోలెను యమున. సమగగ ససందని గసద గసద సనిద మద దామగ గసద సనిద మద దాగస సగని మలయ నిలముల సోలెను యమున. చూడుమదే చెలియా కనుల చూడుమదే చెలియా మాదనిద నిసస ససమా మాదనిద నిగస. ఇప్పుడు లాస్ట్ చరణం, రెండో చరణం చూద్దాం. లాస్ట్ చరణం మందర స్థాయి నిషాదంలో పాట ప్రారంభమవుతుంది. ఇది గ్రహస్వరం అనమాట. గ్రహస్వరం అంటే అక్కడ ఆ చరణం ప్రారంభించే స్వరం అనమాట. నారీ నారీ నడుమ నడుమ మురారీ నారీ నారీ నడుమ మురారీ హరికి హరి హరికి హరికి నడుమ వయ్యారి. ఇప్పుడు చూద్దాం. నారీ నారీ నా నీదా. చూడండి, నా నీదా. ఈ నీదాని మనం నా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి దా అని పాడుకోవాలి. నీదా, ఈ నీదా పోయి మనకి నీదా పోయి మనకి దా అని వచ్చిందన్నమాట. నారీ నీద నిస దా నా రీ నిసా. ఈ నిసాను మనం సా అని పాడుకోవాలి. నీద నిసా ఆ ప్లేస్లో ఇప్పుడు దా సా సా సా. నారీ నారీ నడుమము సగమద్ద అక్కడ సరిపోయింది. సగమద్ద 4 సాహిత్య స్వరాక్షరములు, నడుమము 4 స్వరాక్షరములు, 4 సాహిత్యాక్షరములు. సగమద నడుమము మదమ గమగ. ఈ మదమ గమగాని మనం గా అని పాడుకోవాలి. రా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి మదమ గమగ. ఇది పోయి మనకి గా రా రీ గస. ఈ గసను మనం సా అని పాడుకోవాలి. ఈ లైన్ మొత్తం చూద్దాం. నారీ నారీ నడుమము నడుమము రారీ దా సా 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 సగమద గస. నారీ నా నారీ నా అంతవరకు కామన్ అన్నమాట. నీద నిస సా. ఇది మనకి దా సా సా దా సా సా. నారీ నారీ సగసని. ఈ సగసనిని మనం నీ అని పాడుకోవాలన్నమాట. దా సా సా నీ నీ. నారీ నారీ దా సా సా నీ. నడుమము నడుమము సగమద నడుమము రారీ సగమద సగమద గస నడుమము రారీ. హరికి 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 సమమ. హరికి 3 సాహిత్యాక్షరములు, సమమ 3 స్వరాక్షరములు సరిపోయినాయి. హరికి సమమ హరి హరికి హరి మమ సరిపోయినాయి. ఈ మద్దమగా. ఈ మద్దమగాని మనం గా అని పాడుకోవాలి. హరికి హరికి సమమ మమగా నడుమ నడుమ వై మదని సా
సాగ సగసాని మనం నీ అని పాడుకోవాలి. సాగ సగసాని అది పోయి మనకి నీ నీ యా యాది అంటే వయ్యారన్నమాట. స సని మా వయ్యాది నడుమ వయ్యాది మదని సని మా నడుమ వయ్యాది హరికి హరికి నడుమ వయ్యాది సమమా మమగా మదని సని మా తానొకడైనా దీన్ని చూద్దాం. తానొకడైనా గమా ఈ గమాని మనం తా ఒకే సాహిత్య అక్షరం ఉంది కాబట్టి మనం మా అని పాడుకోవాలన్నమాట. మాదని తానొక డైనా సని నిసా ఈ సాని నిసా మనం సా అని పాడుకోవాలి. మాదని సా తానొకడైనా సాని ఈ సానిని మనం నీ అని పాడుకోవాలన్నమాట. తానొకడైనా మాదని సాని సారీ ఇదంతా కూడా ఈ గా దగ్గర ఆగింది కాబట్టి ఈ సామాన్ని మనం ఇదంతా కూడా గా అని పాడుకోవాలి. గా అన్నమాట. మా తానొకడైనా మాదని సాని గా 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 ఇక్కడ చూడండి. గద్దమమ్మ ఈ గద్దమమ్మను మనం గద్దమమ్మ దీన్ని మనం మా అని పడుకోవాలి. మా ద మని మని దద్ద ఈ మని దద్ద అని మనం ద మా ద నీ చూడండి. దసని మని దద్ద దసని గద్దమమ్మ మని దద్ద దసని ఇది మనం మాదని సా సగ సా గద్దమమ్మ మని దద్ద దసని నిగస మాదని సా అది తానొకడైనా మాదని సాని గా మాదని సా తాను
సరిపోయింది. తల కొక 4 సాహిత్యాక్షరములు, నిస సస 4 స్వరాక్షరములు. తల కొక నిస సస రు నిస గస గస నిస గస గస. దీన్ని మనం సా అని పాడుకోవాలి. రూపై పై నిదా, ఈ నిదాన్ని మనం దా అని పాడుకోవాలి. రూపై సాదా అంటే నిసగ సగ సనిదా పోయి మనకి సాదా వచ్చింది. సాదా తలకొక రూపై నిస సస నిస సస సాదా మాదని సా నిస సస సాదా తానొకడైనా తలకొక రూపై మాదని సా నిస సస సాదా. ఇక్కడ మళ్ళీ రెండో సంగతి ఉంది. తానొకడైనా తలకొక రూపై తానొకడైనా ఇక్కడ మారింది. తానొక మాదని డైనా సని నిగస డై సని నిగస. ఈ సాని నిగసాన్ని మనం సా అని పాడుకోవాలన్నమాట. సా సా డైనా మాదని సా తానొకడైనా తలకొక రూపై నిస సస సాదా. మనసులు సమగస సరిపోయింది అక్కడ. మనసులు దోచే దో సనిదమ్మా. ఈ సనిదమ్మను మనం మా అని పాడుకోవాలన్నమాట. సమగ సమ మనసులు దోచే జే దని. ఈ దని మనం నీ అని పాడుకోవాలి. సమగ నీ మనసులు దోచే సమగ సమాని. రాధా మాధవ కేలి నటన, రాధా మాధవ కేలి నటన. చూడండి ఇక్కడ రాధా సరసనిదా సగస. ఈ సగసాన్ని మనం సా అని పాడుకోవాలి. రా నీదా, ఈ నీదాన్ని మనం దా సగస నీదా. అది పోయి మనకి ఇప్పుడు సాదా రాధా మాధవ మా నిసని. ఈ నిసని మనం నీ అని పాడుకోవాలి. మాధవ నీదమా సదా నీమా రాధా మాధవ సదా నీదమా రాధా మాధవ కేలి దనిదా. ఈ దనిదాన్ని మనం మళ్ళా దా కేలి మాగా. ఈ మాగాని మనం గా కేలి దాగా. నటన నట గమ నటన గమస నట గమ నా ధనిస. ఈ ధనిసని మనం సా అని పాడుకోవాలన్నమాట. నటన గమస. మనసులు దోచే సమగ సమాని. రాధా మాధవ కేలి నటన సదా నీమా దాగా గమ
చక్కగా ఓపికగా విని మీరు చక్కగా 1కి 4 సార్లు వింటే కానీ అది రాదు, అంత తేలిగ్గా రాదు. ఎందుకంటే ఇక్కడ ప్లే చేసి క్లియర్గా మీకు చూపించాను. 1కి 4 సార్లు వింటేనా మీకు ఆ పాట పూర్తిగా ఆ పాట మీద పట్టు వస్తుంది, కీబోర్డ్ మీద అనమాట. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. బాగా ప్రాక్టీస్ చేయండి.